ఉపాయం ఏమిటో చెప్పింది. ఏది భగవంతుడిని పొందడానికి ఉపాయం? భక్తి. దానికంటే గొప్పది ప్రపత్తి. భక్తి అంటే ఆయన మీద ఉండే ప్రేమ. ఒక వస్తువును చూస్తాం, ముందు చూసిన తర్వాత దాని మీద మనకి ఒక రకమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది. దాన్ని గురించి మాటి మాటికి ఆలోచిస్తుంటాం. దాన్ని భక్తి అంటాం. ఆ భక్తి భగవంతుని పొందడానికి మార్గం. భక్తిరే వయనం గమయతి అని నారద సూక్తి. దానికంటే మించింది ప్రపత్తి. అన్నీ విడిచిపెట్టేస్తాం. భగవంతుడే నాకు ఆశ్రయం, భగవంతుడే నాకు ఉపాయం, ఆయనే నన్ను రక్షించాలి, నాదేం బాధ్యత లేదు, నాకేం తెలియదు అని ఆకించన్యం అంటారు దాన్ని. దాంతో శరణాగతి చేస్తే ఆయన రక్షిస్తాడు. అది ప్రపత్తి. ఈ విషయాల్ని ఆ సర్వధర్మాననే శ్లోకంలో ఉండేటువంటి విషయాల్ని బోధిస్తోంది భాగవతం. ఇక మూడవది శ్రీమద్ రామాయణం. దీన్ని మన ప్రకృతి కావ్యం. అదేం చేస్తుంది? మామూలుగా వేదాలు, పురాణాలు, కావ్యాలు అని 3 భాగాలు చేశారు మన వాళ్ళు వాంగ్మయాన్ని. వేదం శాసన రూపంగా చెబుతుంది. ఒక ప్రభువు ఎట్లా శాసిస్తాడో అట్లా శాసన రూపంగా చెప్తుంది. దానివల్ల మంచి ఏమిటో చెడు ఏమిటో చెప్పదు. పురాణాలు ఆ వేదం చెప్పినటువంటి మాటను వివరించి ఒక మిత్రుల్లాగా, ఒరే ఫలానా వాడు అవి పని చేశాడురా, చెడిపోయినాడు, నువ్వు అట్లా చేయవాక, రావణుడు ఎట్లా చేశాడు, దుర్మార్గం చేశాడు, నాశనం అయిపోయినాడు రా, వాళ్ళలాగా ఉండొద్దు, ఇగో రాముడు ఎట్లా చేశాడురా, వాళ్ళలాగా ఉంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది అని ఎట్లా ఏదో కథ చెప్తూ ఆ కథ ద్వారా నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని నిర్ణయిస్తాయి. అవి పురాణాలు చేసే పని. మూడవ రకం కావ్యాలు. అవి వ్యంగ్య మర్యాద అంటారు. పైకి ఒక రకంగా అర్థం ఉంటుంది, లోపల ఆ చెప్పే మాటల్లో ఇంకొక అర్థం వస్తుంది. కాంతా సంహితాలని పేరు. స్త్రీ తన భర్త దగ్గర తనకు ఫలాని వస్తువు కావాలని చెప్పదు ఆవిడ. ఏమండి, ఆ పక్కింటి వాళ్ళు టీవీ కొనుక్కున్నారండి, వాళ్ళ ఆయన నెక్లెస్ చేయించి పెట్టాడండి, ఆవిడకి ఇవాళ ఎంత గొప్ప చీర తెచ్చిపెట్టాడనుకున్నారు అని ఇట్లా అంటుంది. అంటే దాని అంతరార్థం అవి తనకు కావాలని నోటితో చెప్పలా. ఆ మాటల ద్వారా వీడు ఊహించుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వచ్చేటువంటి దాన్ని వ్యంగ్యార్థం అంటారు. అట్లా కావ్యం ప్రతి విషయం కూడా వ్యంగ్యంగా మనకి ప్రవర్తనాన్ని కలగజేస్తుంది. అందుకోసమే వాల్మీకి మహర్షి మధుమయమైనటువంటి మాటలతో, తీయని మాటలతో, మధురం మధురాక్షరం అని మధుమయ పండితీనాం మార్గదర్శి మహర్షి అని భోజరాజు గారు ప్రశంసించాడు ఆయన. ఆ తీయని మాటలు చెప్పడానికి వాల్మీకికే చేతనవును, ఇంకొకరికి చేత కాదని. వ్యాసులు చెప్పేది కొంచెం కటువుగా ఉండే మాట అర్థం కాదు, దొబ్బన, దాన్ని గచ్చపోత అన్నారు, ఆ వ్యాసఘట్టం అంటారు. ఆ శ్లోకం సామాన్యంగా అర్థం కాదు. కానీ వాల్మీకి శ్లోకాలు ఏమాత్రం సంస్కృతం చదువుకున్నా వాళ్ళకి చక్కగా అర్థం అవుతాయి. అలాంటి మధురమైనటువంటి భాషలో పాఠ్యే గేయేచ మధురం అని ఆయనే అంటారు. అది గానం చేసినా మధురంగా ఉంటుంది, చదువుకోవడానికైనా మధురంగా ఉంటుంది. అటువంటి మధురమైనటువంటి భాషలో ఒక కావ్యంగా శ్రీమద్ రామాయణాన్ని రచించి దాని ద్వారా పైకి ఒక కథ. సామాన్యంగా ఇందాక అనుకున్నాను చూడండి, వేదం 2 రకాలైన ధర్మాలు చెప్తోందని. అభ్యుదయ ధర్మాన్ని చెప్తోంది, నిశ్రేయస సాధనమైనటువంటి మోక్షానికి సంబంధించినటువంటి ధర్మాన్ని చెప్తోంది. ఈ రామాయణం ద్వారా ఆయన అదే చేశాడు. పైకి మాత్రం లోకంలో ఉండేటువంటి లోక వ్యాపారం, లోక వృత్తాన్ని బోధించాడు. ఒక వ్యక్తి తండ్రి దగ్గర ఎట్లా ఉండాలి, తల్లి దగ్గర ఎట్లా ఉండాలి, అన్నదమ్ములతో ఎట్లా మెలగాలి, స్నేహితులతో ఎట్లా ఉండాలి, బంధువులతో ఎట్లా ఉండాలి, శత్రువుల విషయంలో ఎట్లా ఉండాలి, రాజ్యధర్మాలు ఆచరించేటప్పుడు ఎట్లా ఉండాలి, అవి సామాన్యంగా మానవులకు కావలసినటువంటి విషయాల్ని, అభ్యుదయ ధర్మాల్ని పైకి కనపరుస్తూ చెప్పాడు. దీనిలోనే ఇట్లా చెబుతూ దీనిలోనే అంతర్గతంగా పరమాత్మ యొక్క వృత్తాంతం. ఆ వ్యక్తి ఒక పరమాత్మ, పరమాత్మని చేరేటువంటి వాళ్ళకి, పరమాత్మ దగ్గర ఉండేవాళ్ళు, ఆయనకు సేవ చేయాలనుకునేవాళ్ళు, ఆయన్ని శరణు పొందాలనుకునేవాళ్ళు ఎవరు ఎట్లా ఉండాలి, ఏ ధర్మాలు కావాలి, ఆ ధర్మాలు ఆయన ఏం చేశాడు అనేది పరమాత్మ యొక్క గుణగణాలు, ఆ పరమాత్మ చేసినటువంటి పనులు
ఆయన మనకెంతవరకు ఉపయోగించాడు అనేటువంటి ఆంతరార్థం, అదే వ్యంగ్యార్థం అంటాం. ఆ వ్యంగ్యార్థం ఈ రెండింటినీ జోడించి ఆయన మధురమైనటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం ఆయన రాశారు. ఇట్లాగా మనకు 3 ప్రసిద్ధమైనవి. అష్టాక్షరీ మంత్ర ప్రభావాన్ని చెప్పేది ఒక గ్రంథమైతే, చరమశ్లోకం యొక్క ప్రభావాన్ని చెప్పేది ఒక గ్రంథమైతే, ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనేటువంటి ద్వయమంత్రం యొక్క ప్రభావాన్ని చెప్పేది వాల్మీకి రామాయణం. శరణాగతి అన్నిటికంటే చాలా, దాన్నే ప్రపత్తి అంటాం కూడా. ఆ శరణాగతియే చాలా గొప్పది. ఆ శరణాగతి ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనే ఆంతరంగికమైనటువంటి పరమార్థాన్ని మనకి శ్రీమద్ రామాయణం బోధిస్తుంది. అందుకోసమే పూర్వం మన వాళ్ళు ఈ 3 గ్రంథాలని కూడాను మామూలుగా నిత్యము పారాయణ గ్రంథాలుగా పెట్టుకునేవాళ్ళు. దీనికి ఒక చమత్కారమైన మాట కూడా ఉంది. ఏకాదశ్యాం అహోరాత్రం కర్తవ్యం భోజనత్రయం అని అన్నారట. సామాన్యంగా ఏకాదశికి హరివాసరం అని పేరు. ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాం మనం. కానీ ఈ మాట ఎట్లా ఉంది? ఏకాదశి రోజున రాత్రింపవళ్ళు 3 భోజనాలు చేయాలి అని ఉంది. ఏకాదశ్యాం అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అని. 3 భోజనాలు చేయటం ఏమిటి? అసలు ఉపవాసం చేయాలంటుంటే 3 భోజనాలు చేయటం ఏమిటండి అంటేట అది కాదండి అసలు అర్థం. భోజనాత్రయం కర్తవ్యం. ఓ జనులారా, ఏకాదశి రోజున రాత్రింపవాళ్ళు ఉపవాసం ఉంటాం, హరివాసరం, నిద్రపోం. ఆనాడు 3 చేయాలన్నారు. ఏమిటి 3 చేయాలి? మళ్ళా దానికి ఒక సమస్య. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అని. పొద్దున ద్యోత వాడుకోవాలట. ఏకాదశి నాడు చేయాల్సినటువంటి 3 పనులు మళ్ళా చెబుతున్నారండి. పొద్దునపూట ద్యోతం ఆడుకోవాలి, ద్యోత ప్రసంగంతో కాలక్షేపం చేయాలి. మధ్యాహ్నం స్త్రీ ప్రసంగంతో కాలక్షేపం చేయాలి. రాత్రిపూట క్షోర ప్రసంగంతో కాలక్షేపం చేయాలి. అంటే పొద్దున ద్యోతం ఆడాలి, మధ్యాహ్నం స్త్రీలతో విలాసంగా గడపాలి, సాయంకాలం దొంగతనం చేయాలి, రాత్రిపూట దొంగతనం చేయాలి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంతరార్థం ప్రాతఃద్యూత ప్రసంగేన, ప్రొద్దుడి పూట. ఎందువల్లంటే మంత్రాలు 3 మొదటిది అష్టాక్షరి, రెండవది ద్వయమంత్రం, మూడవది చరమశ్లోకం. అష్టాక్షరీ మంత్ర ప్రభావాన్ని మహిమని తెలియజేసేది భారతం. భారతంలో ప్రధానమైన కథ ద్యూతమే కదండి. ద్యూతం వల్లనేగా అది అట్లా పెరిగింది. కాబట్టి ద్యూత ప్రస్తావన కలిగినటువంటి భారతాన్ని ప్రొద్దుల పూట చదువుకోండి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత. అష్టాక్షరీ తర్వాత రెండవ మంత్రం మనకు ఉపదేశింపబడేది ద్వయమంత్రం, శరణాగతిని బోధిస్తుంది. దానిలో ప్రధానమైనటువంటి కథ ఏమిటండి? స్త్రీ ప్రసంగం అన్నాడు. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి మహర్షి. రాముడి చరిత్ర కాదయ్య, అది సీత యొక్క చరిత్ర అన్నాడు. రామాయణం అనేటువంటి దానికి 3-4 రకాలుగా వాళ్ళు వ్యుత్పత్తి చెప్పారు. రామస్యాయనం, రామ అయతే అనేనేతి రామాయణం, రామాయాయనం సీత యొక్క చరిత్ర, సీతాయాశ్చరితం అని స్పష్టంగానే అన్నాడు వాల్మీకి. కాబట్టి ఆ స్త్రీ ప్రసంగం అంటే సీతా చరిత్ర శ్రీమద్ రామాయణం మధ్యాహ్నం పూట చదువుకోవాలి. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రిపూట ఏం చేయాలి అని. చోరుని యొక్క ప్రసంగం. నవనీత చోరుడు ఉన్నాడే, దధ్యన్న చోరుడు, నవనీత చోరుడు, ఆ దొంగ వేషాలు వేసేటువంటి ఆయన పరమాత్మ, కృష్ణ పరమాత్మ చరిత్ర ఉంది. భాగవతంలో ఎన్ని కథలు ఉన్నప్పటికీ కూడా ఆ కృష్ణుని యొక్క చరిత్రే ప్రధానం. ఆ కృష్ణ పరమాత్మ, చోరుడైన కృష్ణ పరమాత్మ మన హృదయాలను కూడా దొంగిలించేవాడు, గోపిగా మనస్సుల్లో దొంగిలించినవాడు, నధ్యన్న చోరుడు, నవనీత చోరుడు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ కథ భాగవతం, అది చదువుకోవాలి అని మన పెద్దవాళ్ళు ఈ 3 కూడా ప్రధానమైన ఎన్ని పురాణాలన్నా ఆ పురాణాలన్నిటిలో ఈ 3 ప్రాధాన్యం ఇచ్చారు. వాటిలో అతి ముఖ్యమైనది వాల్మీకి రామాయణం. ఎందుకనండి? అవి 2 చదువుతాం, కానీ రామాయణంతో మనకు బాగా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. అవి ఏవో కథలు చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళు. ఇతిహాసం, భారతాన్ని ఇతిహాసం అంటాం.
భాగవతాన్ని పురాణం అంటాం. ఆ రెండూ కూడా వెనకెప్పుడో జరిగిపోయినటువంటి కథల్ని గురించి చెప్తాయి. ఇతిహా ఆస్యతే ఇది ఇతిహాస, ఇట్లా జరిగింది అని పెద్దలు చెప్పిన పూర్వులు వాళ్ళు చెప్పినటువంటి కథల్ని చెప్పేదాన్ని ఇతిహాసం అంటాం. భారతంలో మీకు ఎక్కడ చూసినా అవే కనపడతాయి. అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజు గారి కథలు చెప్తాడు. ఆనుశాసనిక పర్వంలో మరి భీష్ముల వారు ధర్మరాజు గారికి అన్ని ధర్మాలు చెప్తారు. అవే కనపడతాయి. భాగవతంలో కూడా అంతే కథలు కనపడతాయి. ఆయనట్లా ఈయనట్లా అజామిళ చరిత్ర, ధ్రువ చరిత్ర ఇవన్నీ కనిపిస్తాయి. రామాయణం అట్ట కాకుండా అప్పుడు జరుగుతున్నటువంటి కథని ఆయన వర్ణించి మనకు చెప్పాడు, రెండు విషయాల్ని గల జోడించి. ఇది కాబట్టి అందులో రాముని యొక్క గుణాలు పరమార్థం సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా రాముడు ఆచరించినటువంటి ఆచరణ మనకందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎవరైతే సజ్జనులుగా ఉండాలనుకుంటారో అలాంటి వాళ్ళకందరికీ కూడా పక్కా నచ్చే పద్ధతి. ఆయన గుణాలు, తండ్రి దగ్గర ఆయన మెలిగిన పద్ధతి, తల్లిదండ్రుల విషయంలో ఆయన చేసినటువంటి పని, అన్నదమ్ముల విషయంలో మెలిగిన పద్ధతి, ఇవన్నీ కూడా మనకు ఆచరణ యోగ్యాలుగా కనిపిస్తాయి. భగవంతుడు కూడా అదే చేశాడు. మనకు ఎన్నిసార్లు పురాణాల ద్వారా, వేదాల ద్వారా, వీటి ద్వారా ఎన్ని చెప్పినా సరి అయినటువంటి జ్ఞానం లేనటువంటి మనం వాటిని, ఆయన బోధల్ని మనం అర్థం చేసుకోలేకపోవడంతో ఆయనే దిగి వచ్చి శ్రీరాముడుగా అవతరించి మరి ఆచరించి ఎట్లా ఉండాలో ఆ పద్ధతులన్నీ మనకు చూపించాడు ఆయన. కాబట్టి ఆచరణ చేసి చూపించడం ఎప్పుడు కూడా లోకంలో మాటలు చెప్పేవాడి కంటే ఆచరించిన వాడి మీద విలువ ఎక్కువ ఉంటుంది మనిషి. అట్లా ఆచరించి చూపించినటువంటి శ్రీరామచంద్రుడి కథ కాబట్టి శ్రీమద్ రామాయణం మనకు బాగా సన్నిహితమైంది. విశేషించి ఆంధ్రులకు బాగా దగ్గర. ఎందువల్లంటే ఏ విషయం ఆలోచించుకున్నప్పటికీ కూడా మనం ముందు శ్రీరామ అని పెడతాం. కాలం చేతబట్టామంటే శ్రీరామ అని పెడతాం. ఏదన్నా మాట వచ్చింది, కొంచెం కష్టం కలిగింది, రామరామ అంటాం. లేదు వాడు ఏదన్నా కొన్ని కోపతాపాలు ఉంటాయి, కైకమ్మల్లే ఉందిరా అంటాం. పొలలు పెట్టి ఆడవాళ్ళు ఉంటారు, మందర్రా సాక్షాత్తు అంటాం. ఏదైనా కఠినమైనటువంటి శాసనం చేస్తుంటాడు, సుగ్రీవాజ్ఞరా అంటాం. కాస్త చుపరాత్తనం గలవాళ్ళు ఉంటారు, అచ్చగా సూర్పణఖేరా అంటాం. ఎవరన్నా నిద్రపోతుంటారు, కుంభకర్ణుడురా అంటాం. అంటే దీన్ని బట్టి మరి శ్రీమద్ రామాయణం మనలో ఆంధ్రుల్లో ఎంత జీర్ణించుకుపోయిందో, ఆంధ్రులకు ఎంత దగ్గరైందో తెలుస్తుంది. అటువంటి శ్రీమద్ రామాయణంలో సంక్షేప రామాయణం ముఖ్యమైంది. దీనిలో ఇంకోటి అనుకున్నాం ఇందాక, మానవుడైనటువంటి వాడు పొందాల్సినటువంటి అర్థపంచక జ్ఞానం అనుకున్నాం. భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుణ్ణి పొందేవాని యొక్క స్వరూపం, భగవంతుణ్ణి పొందడానికి కావాల్సినటువంటి మార్గం, దానికి అడ్డాలు పడేటువంటి పరిస్థితులు అనుకున్నాం. శ్రీమద్ రామాయణంలో ఆయన ఇవి వాల్మీకి మహర్షి వ్యంగ్యంగా ఈ విషయాన్నంతటినీ చూపించాడు. ఎవరిక్కడ పొందాల్సిన వాడు, పొందదగినటువంటి వ్యక్తి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడు ఎవరండి? రాముడే. రాముడు శ్రీమన్నారాయణుడు అవుతాడా? ఆత్మానం మానుషం మన్యే అన్నాడుగా, నేను మనుష్యుణ్ణేనా అనుకున్నాడుగా. మరి ఆయన దేవుడని ఎట్లా అంటాం? అనదగింది. ప్రారంభంలో దశరథుడు యజ్ఞం చేసే సందర్భంలో దేవతలంతా వచ్చి శ్రీమన్నారాయణుని రావణ సంహారం చేయమని ప్రార్థించారు. నేను వస్తున్నాను, ఇక్ష్వాకు వంశంలో పుడతాను, రావణ సంహారం చేస్తాను అని చెప్పాడు. చిట్ట చివరి భాగంలో రావణ వధ అయిన తర్వాత దేవతలంతా వచ్చి నువ్వు సాక్షాత్తు నారాయణుడివే అని చెప్పారు. ఈ రెండు వాళ్ళు చెప్పిన, దేవతలు చెప్పినటువంటి మాటలే ఆయన శ్రీమన్నారాయణుడు పరమాత్మ అని చెప్పడానికి తగుంటుంది. అయితే ఆయన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారండి? జీవులు. ఆ జీవుల్లో ఆ ధర్మాన్ని లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి వాళ్ళ ద్వారా మనకు చూపించాడు. లక్ష్మణుడు దాస్యం చేశాడు, సేవ చేశాడు.
అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వప్రతశ్చతే అని అరణ్యానికి వెళ్ళినప్పుడు నేను అన్నీ చేస్తానయ్యా, నీకు అన్ని సేవలు చేస్తాను అన్నాడు. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుని యొక్క అంశ. ఆదిశేషుడు ఏమైనట్ట పరమాత్మకి, అదే యామనాచార్యుల వారు అంటారు, నివాస శయ్య ఆసన పాదుకాంశుకోపథాన వర్షాతపవారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగత యథోచితం శేష ఇతీర్యతే జనై అని. ఆయన ఎక్కడన్నా ఉండాలనుకోండి స్వామి, అక్కడ ఒక ఇది పర్ణశాల అయిపోతాడు. ఆయన పడుకోవాలనుకున్నప్పుడు పక్కగా మారతాడట, కూర్చోవాలనుకున్నప్పుడు ఒక ఆసనం అయిపోతాడట శేషుడు. ఆసన ఎక్కడికన్నా నడవాలనుకుంటే పాదుకలైపోతాడట, పడుకుంటే తల కింద దిండుగా మారిపోతాడట, ఎండలో కానీ వానలో కానీ వెళుతుంటే గొడుగ్గా అయిపోతాడట. ఈ విధంగా స్వామి ఎక్కడికి వెళుతుంటే ఆయనకి ఆయా సమయాల్లో కావాల్సినటువంటి ఉపకరణంగా తాను తయారై మరి భగవంతునికి సేవ చేస్తాడు లక్ష్మణుడు. సేవ చేసేటువంటి భగవంతుణ్ణి పొందేటువంటి వాడు చేయాల్సినటువంటి పని ఇది. భగవంతునికి సేవ చేయాలి. మూడు ఆకారత్రయ సంపత్తి అని మూడు చెప్తారు. అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ శరణత్వం అని పేరిట. ఆకారత్రయం అంటారు అది సంప్రదాయంలో. అనన్యార్హ శేషత్వం, ఇతరులకెవరికి కూడా సేవ చేయడం కాదు, భగవంతునికి మాత్రమే సేవకుడై ఉండటం. ఇతరులెవరు కూడా అనుభవించడానికి తగి ఉండడం కాదు, భగవంతునికి మాత్రమే అనుభవించడానికి తగి ఉండటం అనన్యార్హ భోగ్యత్వం. అనన్య శరణత్వం, ఇతరులను ఎవరిని కూడా ఆశ్రయించడం కాదు, భగవంతుణ్ణే ఆశ్రయించడం. ఈ మూడు ధర్మాలు జీవుడికి ఉంటాయి. ఈ మూడు ధర్మాలు కలిగి ఉండాలి జీవుడు. లక్ష్మణస్వామి విషయంలో ఈ మూడు, అనన్యార్హ శేషత్వం ఉంది, అనన్య శరణత్వం ఉంది. సీతాదేవి విషయంలో అనన్యార్హ భోగ్యత్వం ఉంది. నేను రాముడికే భోగ్యను కానీ ఇతరులకు కాదు. అనన్యాహి ఆవిడంటే ఆయన అంటాడు, అనన్యార్హి మయా సీత భాస్కరేణ ప్రభాయథ అని. నేను ఆవిడ సీతాదేవి నాకంటే భిన్నురాలు కాదయ్యా, సూర్యుణ్ణి విడిచి కాంతి ఎట్లా ఉండదో అట్లాగే నన్ను విడిచి ఆవిడ ఉండదు. సూర్యుడికి కాంతికి ఏ సంబంధమో నాకు ఆవిడకి అట్లాంటి సంబంధం ఉంది, ఆవిడ నాకు భోగ్య అంటాడు. అనన్య శరణత్వం కూడా లక్ష్మణస్వామిలో కనిపిస్తుంది. అంటే జీవుడు భగవంతుణ్ణి పొందాల్సినటువంటి జీవుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, భగవంతుణ్ణి పొందే జీవుడి లక్షణాలు చెప్పబడ్డాయి దీనిలో. భరతుడున్నాడు. భరతుడు శత్రువు లక్ష్మణుల్లాగా కాకుండా ఆయన పరతంత్రం కలవాడు. అంటే తానికి స్వాతంత్ర్యం లేదు. మనం భగవంతుని యొక్క వస్తువు ఉందనుకోండి, అది మన చేతితో మనం తీస్తే ఇక్కడికి వస్తుంది, లేకపోతే పెడితే అక్కడ ఉంటుంది, లేకపోతే ఇంకో చోట వలిస్తే ఇంకో చోటుకు పోతుంది. దానికి స్వాతంత్ర్యం లేదు. అట్లాగే జీవుడు కూడా పరమాత్మ చేతిలో వాడై ఉంటాడు. అనన్యార్హ భోగ్యత్వం అన్నామే ఆ విషయాన్ని చెప్తుంది. అది పరమాత్మ యొక్క సొత్తు. పరమాత్మ ఏం చేస్తే దానికి కట్టుబడి ఉండడమే. ఇదిగో పలాని పని చేయి, ఆ పాదుకలు నేను రాను, నువ్వు వెళ్ళి పాదుకలు తీసుకెళ్ళి రాజ్యం చేయి అన్నాడు. రాముడు చేశాడు. ఆ అనన్యార్హ భోగ్యత్వాన్ని, భగవత్ పారతంత్ర్యాన్ని బోధించాడు భరతుడు. భగవంతుడి కంటే భాగవతుని సేవించడం చాలా గొప్ప. ఆయనే అంటాడు, మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికామత, నాకంటే నా భక్తుల మీద ప్రేమ కలిగి ఉంటే వాళ్ళ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ భగవద్భక్తులైనటువంటి భరతుడి మీద ప్రేమ గలవాడు శత్రుఘ్నుడు. ఆ భాగవత పారతంత్ర్యాన్ని చూపించాడు. ఈ విధంగా భగవంతుని యొక్క సేవకి భగవంతుని సేవించే వాని ధర్మాలు లక్ష్మణ భరత శత్రుఘ్నులలో చూపించాడు. ఆయనలో భగవత్వం చూపించాడు. అయితే భగవంతుణ్ణి పొందాలంటే ఏం కావాలండి, ఏం ఉపాయం కావాలండి? అదే అనుకున్నాం. ప్రాప్యస్య బ్రహ్మణ రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన ప్రాప్త్యుపాయం. భగవంతుణ్ణి పొందడానికి ఉపాయం ఏమిటి? శరణాగతి. నీవే తప్ప నితఃపరం బెరుగా అని సర్వము ఆయన మీద విడిచిపెట్టేసి ఆయన్ని శరణ పొందటమే. మిగతా వాటినన్నిటిని విడిచిపెట్టేసి ఇది అకించనుడై దీనంగా పరమాత్మని శరణు పొందినప్పుడే ఆయన మన సంగతి పట్టించుకుంటాడు. కాబట్టి ఆ శరణాగతి కూడా దీనిలో అడుగడుగులా చూపించబడింది.
దేవతలు వచ్చారు. ఇక్కడ యజ్ఞం జరుగుతోంది. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు. దేవతలందరూ కూడా రావణాసురుడి చేత పీడింపబడుతున్నారు. ఆ పీడింపబడినటువంటి దేవతలందరూ వెళ్ళి భగవంతుడిని శరణు పొందారు. తర్వాత రాముడు పుట్టాడు. పుట్టిన తర్వాత విశ్వామిత్రుడు కూడా వచ్చి శరణు పొందినట్టే లెక్క. రాక్షసుల బాధ తట్టుకోలేక యజ్ఞం వాడు పాడు చేస్తుంటే ఆ యజ్ఞాన్ని రక్షించమని వచ్చి విశ్వామిత్రుడు శరణు పొందాడు. ఆయన్ని రక్షించాడు, శరణ పొందాడు. కాబట్టి కాకాసురుడు తప్పు పని చేశాడు. 3 లోకాలు తిరిగొచ్చాడు, ఎవరూ రక్షించలేదు. 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత. మళ్ళా రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, శరణాగతి చేశాడు, ఆయన్ని రక్షించాడు. ఆంజనేయుని ద్వారా సుగ్రీవుడు శరణాగతి చేశాడు, సుగ్రీవుడిని రక్షించి రాజ్యం ఇచ్చాడు స్వామి. శత్రువు తమ్ముడు విభీషణుడు, అన్న దుర్మార్గుడు అవడం వలన వాళ్ళని విడిచిపెట్టేసి పరిత్యక్త మయాలంక, లంకను విడిచిపెట్టేశాడు, అన్నదమ్ముల్ని విడిచిపెట్టేశాడు. వచ్చి రాముణ్ణి శరణాగతి చేశాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ నమో నమః అని రాముణ్ణి శరణ పొందాడు. ఆయన్ని రక్షించాడు. ఈ విధంగా భగవంతుని యొక్క రక్షణ కావాలంటే రక్షణకి ఉపాయమైనడం అనేది శరణాగతి. మనం కూడా ఆ భగవంతుని యొక్క రక్షణ కావాలనుకున్నప్పుడు మనం శరణాగతి